ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి రాజు. నేనైతే కొత్త కారు కొన్నాను. ఇది వచ్చేసి డిజైర్ మిడ్ వేరియంట్ విఎక్స్ఐ విత్ సిఎన్జి అనమాట. కార్ అయితే చాలా బాగుంది. చూడండి, ఫ్రంట్ లుక్ అయితే ఎలా ఉంటుంది. ఈ కార్ కొనడానికి ఒక యుద్ధమే చేశాను. వీడంట్రా యుద్ధం అది ఇది అంటాడు అనుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు కార్ కొనాలంటే చాలా కష్టపడాలండి. సో కార్ అయితే ఫైనల్లీ కొనేసాను. చాలా బాగుంది కారు. ఇది రైట్ సైడ్ ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది లుక్. కార్ అయితే ప్రీమియంగా ఉంది, మిడ్ వేరియంట్ అయినా కూడా. ఈ కార్ కొనడానికి చాలా చోట్ల ఎంక్వైరీ చేశాను. ఏ కార్ కొనాలి, ఎలా కొనాలి, ఏ విధంగా ఉంటుంది, ప్రాసెస్ ఏమి అన్నదంతా. సో మీరు కూడా కార్ కొనాలనుకుంటే ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. చాలా చోట్ల ఎంక్వైరీ చేసిన తర్వాతనే తీసుకోండి. ఎందుకంటే మనం వందల్లో వేలల్లో కాదు పెట్టేది, లక్షల్లో పెడతాం. కాబట్టి ఒకటి రెండు సార్లు ఆలోచించే తీసుకోవాలి కార్ కూడా. అంటే ఊరికే తిరగడానికి జల్సా చేయడానికి అయితే మళ్ళీ ఈఎంఐస్ వస్తాయి, అన్నీ చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో ఇదైతే కమర్షియల్ వెహికల్, ఎల్లో బోర్డు. నెంబర్ ప్లేట్ వచ్చేసి బండి ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం దానికైతే. నేను వచ్చేసి బెంగళూరులోనే తీసుకున్నాను. కార్ వచ్చేసి కోరమంగళలో. కార్ అయితే చుట్టూ చూపించా కదా, కార్ అయితే ఇలా ఉంటుంది. సో వీల్స్ అయితే ఇవి సిఏటి వీల్స్ అనమాట. ఇలా ఉంటుంది. సైడ్ మిర్రర్స్ అండ్ బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది చాలా చేపించాలి, కానీ నేను ఏమీ వేపివ్వలేదు. ఒక్కొక్కటిగానే వేయించుకుంటున్నాను. కార్ కొని 1 month అవుతుంది. ఈ డోర్ అయితే డ్రైవర్ డోర్, ఫ్రంట్ డోర్ ఇలా ఉంటుంది. చాలా ప్రీమియంగానే ఉంది. స్టీరింగ్ కవర్ అనేది వేయించాను. డోర్ కవర్స్, సీట్ కవర్స్ కూడా వేయించాను. సీట్ కవర్స్ ఇంకా 2 days అయింది వేయించి. డోర్ అయితే వైల్డ్గా ఓపెన్ అవుతుంది ఫుల్గా. ఇది మళ్ళీ మ్యాట్స్ అనేది వేయించాను. తర్వాత ఫుల్ మ్యాట్ అనేది వేయించాను. ఎందుకంటే బండి అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పుడు డస్ట్ అది ఇది పడుతూ ఉంటుంది. సో అందుకే ఫుల్ మ్యాట్ వేపిస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు, డ్యామేజ్ అయితే ఇది అవుతుంది. పైన మ్యాట్స్ వేయించాను బకెట్ టైపు. స్టీరింగ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అయితే ఉంది దీనికి. అండ్ సీట్ అనేది పైకి కిందకి అడ్జస్ట్మెంటు. తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ పుషింగ్ ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్ స్క్రీన్ ఉంది, 7 inches స్క్రీన్ ఇస్తారు. ఇది మిడ్ వేరియంట్ కాబట్టి దాంట్లోనే వస్తుంది. లో వేరియంట్ ఉంటుంది, దాంట్లో స్క్రీన్ రాదు, స్పీకర్స్ రావు. స్పీకర్స్ కూడా ఇక్కడ ఉంటాయి ప్రతి డోర్కి. సౌండ్ అయితే భారీగా వస్తుంది. వేరే స్పీకర్స్ వేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది ఫ్రంట్ సైడ్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్. 4 members ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఇది మిడిల్లో ఇది ఇచ్చారు, బాటిల్స్ ఏమైనా పెట్టుకోవడానికి. కమర్షియల్ కాబట్టి ఒకరిద్దరు అయితే ఓకే ఓపెన్ చేసుకోవచ్చు. 4 members అయితే ఇది క్లోజ్ చేయాలి, చేస్తే ఈజీగా కూర్చోవచ్చు. బ్యాక్ సైడ్ ఫుడ్ స్పేస్ అయితే చాలా ఉంది, దానికేమి ఇబ్బంది లేదు. విఎక్స్ఐ వేరియంట్లో ఇప్పుడు వచ్చే 4th generation కాబట్టి దీంట్లో అయితే ఫుడ్ స్పేస్ అండ్ కూర్చోవడానికి కంఫర్ట్గా చాలా ఉంది అని చెప్పారు చాలామంది. ఇది బ్యాక్ సైడ్
డోర్ ఎలిమెంట్స్ ఇవన్నీ. సో డ్యామేజ్ అయితే బెంగళూరులో డ్యామేజ్ అయితే కామన్ అవుతూ ఉంటాయి. కొంచెం చాలా జాగ్రత్తగా తోలుకోవాలి బండి అయితే. సైడ్ డోర్ గార్డర్ అనేది తెప్పించాను. ఎప్పుడైనా డోర్ ఓపెన్ చేసేటప్పుడు ట్రాఫిక్లో సందుల్లో అప్పుడప్పుడు ఓలా ఊబర్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కస్టమర్ దగ్గరికి. సో అప్పుడు ఖచ్చితంగా క్రాచెస్ అనేవి పడుతుంటాయి, చూసుకొని జాగ్రత్తగా తోలుకోవాలి. ఇది డోర్కి అనేది లాంప్స్ అనేది వేయించాను, ఎందుకంటే కొంతమంది చెప్పారు ఇది జారిపోతుంది ముందుకి, అందుకే ఇది వేపించమని చెప్పారు, వేయించాను. డోర్ ఫ్రంట్ సైడ్ మారుతి డిజైరే తీసుకోవాలనే ఎందుకు అనిపించిందంటే, ఇది మామూలు కమర్షియల్గా ఓలా ఊబర్కి కానీ కంపెనీకి అటాచ్ చేసుకోవడానికి కానీ చాలా చూశాను ఇక్కడ. అందుకే ఇదే కొంచెం ప్రీమియంగా బాగుంది అనిపించింది, అందుకే ఇది తీసుకోవడం జరిగింది. అండ్ సిఎన్జి చూపిస్తాను. బ్యానెట్ అనేది ఇక్కడ ఉంటుంది డౌన్ సైడ్. సో బ్యానెట్ అనేది ఓపెన్ అయింది. బ్యానెట్ ఇది సిఎన్జి అనమాట, ఇలా ఉంటుంది సిఎన్జి. సిఎన్జి ఉండడం వల్ల లగేజ్ ఫుడ్ స్పేస్ అనేది బ్యాక్ సైడ్ చాలా తక్కువగా ఉంటుంది. అదే చాలా కొంచెం డిసప్పాయింటెడ్ ఇక్కడ, ఎందుకంటే ఓలా ఊబర్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్ కూడా తగులుతాయి, మళ్ళీ లగేజ్ ఎక్కువ ఉండే కస్టమర్స్ కూడా బుక్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఫుడ్ స్పేస్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో పైన లగేజ్ టాప్ అనేది వేయించాలి, అది వేయించుకుంటే మీకు యూజ్గా ఉంటుంది. సిఎన్జి పెట్రోల్ విత్ సిఎన్జి మీకు తెలిసే ఉంటుంది. ఈ ఫుడ్ స్పేస్, మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా టైర్ అనేది ఇచ్చారు. క్లోజ్ చేశాను. అండ్ ఇది సిఎన్జి, ఇక్కడ పెట్రోల్ విత్ సిఎన్జి రెండు వస్తాయి, రెండు ఇక్కడే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యానెట్ పెట్రోల్ రెండు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఓపెన్ చేస్తే బ్యానెట్ పెట్రోల్ ఓపెన్ అవుతాయి. మార్చి అయిపోయింది, సిఎన్జి పెట్రోల్ అనేది ఓపెన్ అయింది. ఇది సిఎన్జి, ఇక్కడ సిఎన్జి, ఇక్కడ పెట్రోల్ వస్తుంది. మీరు ఒకవేళ ఇది ఓపెన్లో ఉండి స్టార్ట్ చేయాలంటే బండి స్టార్ట్ అవ్వదు. సార్ నేను అలాగే ట్రై చేశాను, అది స్టార్ట్ అవ్వలేదు. అండ్ బ్యానెట్ వచ్చేసి ఇక్కడ సైడ్ ఉంటుంది, సైడ్ అనాలి, రైట్ సైడ్ అని లేపాలి. ఇది బ్యానెట్ అనమాట. సో ఇది బ్యానెట్. ఇంజన్ ఇలా ఉంటుంది, స్పేస్ అయితే చాలా ఉంది ఇంజన్లో, అంటే ఖాళీ ప్లేసెస్. సో ర్యాట్స్ అనేది వెళ్ళడానికి చాలా ఆస్కారంగా ఉంటుంది. సో జాగ్రత్తగా చూసి పార్క్ చేసుకోండి. ఇంజన్ 1 సర్వీస్ అయితే అయిపోయింది, జస్ట్ జనరల్ చెకప్ ఓన్లీ. ఫస్ట్ సర్వీస్ అండ్ సెకండ్ సర్వీస్. థర్డ్ సర్వీస్ ఆయిల్ చేంజ్ చేస్తామని చెప్పారు వాళ్ళు. సో ఇక్కడ స్పీకర్స్, హారన్ స్పీకర్స్ ఉన్నాయి, ఇక్కడ హారన్స్. సో ఇది బ్యానెట్. ఇంకా లోపలికి వస్తే ఇక్కడ ఏమేమి ఫీచర్స్ ఉంటాయో చూద్దాం. ఇది వచ్చేసి 7 inches స్క్రీన్ ఉంటుంది, మళ్ళీ ఏసీ ఆటోమేటిక్ వస్తుంది, మళ్ళీ పార్కింగ్ లైట్స్ అండ్ స్పీడోమీటర్ అండ్
ఫ్యూల్ చూపిస్తుంది ఇక్కడ. హారన్ అండ్ సాంగ్స్ అండ్ ఫోన్ కంట్రోలింగ్ అంతా ఇక్కడే ఉంటుంది స్టీరింగ్లోనే. సిఎన్జి ఫ్యూల్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ. ఇది వచ్చేసి సిఎన్జి అనేది చాలా బెటరే అనుకుంటా సిఎన్జి ఇక్కడ సిటీలో. ఎందుకంటే మైలేజ్ ఇప్పుడైతే వాళ్ళైతే 34 to 40 ఇస్తుందని చెప్పారు, కానీ అంతేమి ఇవ్వట్లేదు. ప్రస్తుతానికైతే 24 to 28 మధ్యలోనే వస్తుంది. సో మనం వెళ్ళే స్పీడ్ని బట్టి, ట్రాఫిక్ని బట్టి, గ్యాస్ని బట్టి వస్తుంది. ఇదైతే మీకు తెలిసిందే. సో ఇక్కడ వచ్చేసి ఏసీ కంట్రోల్స్ అండ్ 7 inches స్క్రీన్, యూఎస్బి కేబుల్స్ ఉంటాయి. ఇన్ బ్యాక్ సైడ్ ఆల్సో కేబుల్స్, యూఎస్బి కేబుల్స్ అండ్ ఏసీ అడ్జస్ట్మెంట్. ఇక్కడ సైడ్ వచ్చేసి పవర్ విండోస్ అడ్జస్ట్మెంట్ అండ్ డోర్ లాక్స్, మిర్రర్ లాక్స్. ఆల్సో హియర్ సైడ్ మిర్రర్స్ క్లోజ్ అండ్ ఆన్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది సైడ్ డ్రైవర్ దగ్గర అయితే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇంకా మిగతా డోర్స్ దగ్గర మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. తర్వాత ఓపెన్ అండ్ లాక్ ఉంటుంది, డోర్ ఓపెన్ లాక్. ఇక్కడ లైట్స్ ఉంటాయి, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా లైట్ వస్తుంది. అది ఇది ఫ్రంట్ సైడ్ అయితే లోపల ఇలా ఉంటుంది. మళ్ళీ ఎస్ఓఎస్కే ఇక్కడ ఫిట్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఉంటేనే ఆర్టీఓ అప్రూవల్ ఉంటుందని చెప్పారు. సో ఇదంతా అయితే షోరూమ్ వాళ్ళే తీసుకున్నారు. ఇంకా చేసేసి విత్ నెంబర్ ప్లేట్తో ఇచ్చారు నాకైతే. సో బండి అయితే చాలా బాగుంది. మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. నాకైతే మంచిగానే ఉంది. స్టీరింగ్లో వచ్చేసి సాంగ్స్ కంట్రోల్ అండ్ ఫోన్ కంట్రోల్, హారన్, వైపర్స్ అండ్ ఇండికేటర్స్. ఇది డ్రైవర్ హ్యాండ్లో ఉంటుంది. సో ఇది బ్యాక్ సైడ్ అంతే. లోపల ఇలా ఉంటుంది అంతా. ముందర వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్. కార్ అయితే టాప్ మోడల్ లాగే ఉంది, ప్రీమియంగానే ఉంది. మిడ్ వేరియంట్ కూడా. చాలామంది సెకండ్ హ్యాండ్స్ తీసుకొని చెప్పారు. సెకండ్ హ్యాండ్స్ తీసుకుంటే ఎన్ని రిపేర్స్ వస్తాయో, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే ఓకే. వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకి ఎన్ని రిపేర్స్ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో మళ్ళీ తీసుకొని దాన్ని మెయింటైన్ చేయలేము. చాలా ప్రాబ్లం వచ్చేస్తాయని షోరూమ్ బండి తీసుకోవడం జరిగింది. 20,000 ఈఎంఐ పెట్టుకున్నాను. నాకైతే అది వర్త్ అనిపిస్తుంది 20,000. ప్రైజెస్ విజయానికి వస్తే కార్ ప్రైస్ వచ్చేసి వాళ్ళు 9,30,000 ఆన్ రోడ్ ప్రైజ్. నేనైతే 3 lakhs పేమెంట్ చేశాను. రిమైనింగ్ ఈఎంఐ. అవి ఇవి అసెసరీస్ అని, కార్ అసెసరీస్ అని, అవన్నీ ఇవన్నీ చాలా యాడ్ చేస్తారు. నేనైతే అవన్నీ క్యాన్సిల్ చేశాను అక్కడ. ఎందుకంటే కంపెనీవే కానీ కొన్ని క్వాలిటీ ఉండవు, కొన్ని ఎక్కువ రోజులు మనకి యూజ్ అవ్వమన్నమాట. అందుకోసమే నేను క్యాన్సిల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మ్యాట్స్ అనేది తీసుకున్నాను కింద డౌన్ సైడు. కానీ ఆ మ్యాట్స్ అనేది పేపర్ మాదిరిగా ఉన్నాయి. అవి చూస్తే ఏదన్నా పడింది అనుకో దుమ్ము, అదంతా సైడ్లో అంతా వెళ్ళిపోతుంది, అంతా గలీజ్ అంతా అయిపోతుంది. సో అందుకే నేను తీసుకున్న తర్వాత రియలైజ్ అయ్యాను. నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం తీసుకుంటున్నాను కారు. సో తీసుకున్న తర్వాత రియలైజ్ అయ్యి తర్వాత వెంటనే పోయి
2 days బ్యాకే ఇదంతా ఫిట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కార్ క్లీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. కార్ ఎంత క్లీన్గా ఉంటుందో మన మనసు అంత క్లీన్గా ఉంటుంది. సో ఇదే ఇంకా గుడి మనకంతా. అంటే ఇది బాగా చూసుకుంటే మనకి ఫ్యూచర్ దాకా బాగా యూజ్ అవుతుంది కారు. సో ప్రస్తుతానికైతే నేను ఓలా ఊబర్ డ్రైవ్ చేస్తున్నాను. కంపెనీకి అటాచ్ చేయాలని చూస్తున్నాను. సో డైలీ ఇన్కమ్ ఎలా ఉంటుంది, ట్రాఫిక్లో ఎలా ఉంటుంది, బెంగళూరులో ఎలా తోలుకోవాలి అనేదనే నేను డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకోసారి కార్ చూపిస్తాను చూడండి. ఫ్రంట్ సైడ్ ఇది అండ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, డ్రైవర్కి రైట్ సైడ్ ఇది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది లెఫ్ట్ సైడ్. సో ఇదండి, నేను ఇన్ని రోజులు ఓలా ఊబర్ చేశాను. నేనైతే మార్నింగ్ 11కి స్టార్ట్ చేశాను. డైలీ 8 to 9 స్టార్ట్ చేస్తాను. తర్వాత 12 వరకు చేస్తాను. పర్ డే 3000 4000 అలా వస్తుంది. చాలామంది 8 అవర్స్కే 4 అవర్స్కే 4K 3K వస్తుంది, ఎందుకని అంతసేపు తీసుకుంటున్నాం అని చెప్పారు. నేనైతే బెంగళూరులో డ్రైవ్ చేయడం ఫస్ట్, తర్వాత ఈ కార్ తీసుకోవడం ఫస్ట్, ఓలా ఊబర్ కార్ టచ్ చేయడం ఫస్ట్. సో అందుకే అంత లేట్ ఇన్కమ్ కూడా తక్కువ వస్తుంది, అంత టైం తీసుకుంటుంది. సో పర్లేదండి, నా టార్గెట్ ఒకటే, ఈఎంఐ పోగు చేసుకోవాలి. మంత్ వచ్చిందంటే ఈఎంఐ పే చేయాలి, అది టార్గెట్. మనం ఎలా తోలామనేది కాదు. సో డ్రైవింగ్లో అనేది పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాడు స్పీడ్ వెళ్తున్నాడు కదా అని మనం వెళ్దాం, వాడిని ఓవర్టేక్ ఖచ్చితంగా చేయాలనుకోవడం అది మూర్ఖత్వం. అది అవాయిడ్ చేయండి ఎప్పుడైనా కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు. బెంగళూరులో అనేది చాలా జాగ్రత్తగా తోలుకోవాలి, ఎందుకంటే బైకర్స్ చాలామంది ఉంటారు, మిడిల్లో దూరుతుంటారు అండ్ ఆటో వాళ్ళు దూరుతుంటారు. తప్పు ఎదుటోళ్ళదైనా కూడా మన మీదే వస్తారు, అలా ఉంటుంది బెంగళూరులోన. సో తప్పు మంది ఉన్నా కూడా వాళ్ళున్నా కూడా మనం సరే అనుకొని వెళ్ళిపోతుండాలి. సో నేనైతే బయట వేయించాను బాడీ కవర్స్, సీట్ కవర్స్, మ్యాట్స్ అవన్నీ. సో నాకైతే అది వాళ్ళైతే 16,000 చెప్పారు, నేనైతే 13,000 పే చేశాను. సో ఎక్కడైనా కానీ బేరం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పిన రేట్కి ఇవ్వాలంటే చాలా కష్టం. వాళ్ళు చెప్తారు 1,00,000 రూపాయలు చెప్తారు, నువ్వు కట్టేవాడు ఎలా అంటాడు. సో తగ్గించుకొని చూసుకొని వెళ్ళాలి. అంటే వాళ్ళు ఎంత చెప్పినా అంటే బేరం ఆడాలి. 1000-2000 తగ్గినా కూడా మనకి సిఎన్జికో పెట్రోల్కో అవుతుంది కదా. కానీ ఖచ్చితంగా బండి తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తోలుకొని దానికి కావాల్సిన ఫిట్టింగ్స్ అన్నీ చేయించుకుంటేనే బండి అనేది చాలా నీట్గా ఫ్యూచర్ లైఫ్ అనేది వస్తుంది. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో డైలీ నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.